పరలోక మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువు నామములో ఇలా మీ వాక్యం సెలవించినట్టుగా మీ దేవుని యెహోవా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు ఆయన కన్నులు దాని మీద ఉండాలని సెలవించినట్టుగా తండ్రి మా మీద మీకు దృష్టి మీకు మాకు ఆలోచన చెప్పి సంవత్సరాలు మీరు చేసి తృప్తిపరుస్తూ మీ ఆనంద సంతోషంతో తండ్రి కరువు దినాల్లో ఈ కర్ణ దినాల్లో మమ్మల్ని ఆదరణ మా రక్షకులుగా మా ప్రభువులుగా తండ్రి మా తండ్రిగా వెళ్ళి సంవత్సరంలో చేస్తూ వచ్చిన మహిళనికాయ స్తోత్రం యెహోవాని కృపాశ్రయం నిత్యమైన కీర్తించడానికి సెలవించినట్టుగా ఇంత 49లో తండ్రి మీ కృపాశ్రయం నిత్యము కీర్తించగా నాకు మాకు జరుగుతూ అనేక అనుభవాలు కూడా సంవత్సరం తండ్రి మీరు మా జీవితాల్లో జీవిస్తున్న కాలంకాయ స్తోత్రం దేవ మీ వాక్యం సెలవించారు తండ్రి అని యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచడాన్ని సెలవించినట్టుగానే అలాగే మా ఇంట్లో మీ దయ కనపరిచి అతి అనుభవాలను తీసుకుంటూ వచ్చినట్టుగా స్తోత్రం తండ్రి పాటలు చూపించారు ఉపవాస ప్రార్థనలో నూతన సంవత్సరంలో మేము మీ కొరకై పట్టుదల కలిగి మిమ్మల్ని సేవించినట్టుగా దేవ పట్టుదల కలిగి ప్రార్థించినట్టుగా మా జీవితాల్లో మీకు ఆదించి నూతనమైన వాగ్దానాలతో నూతనమైన సంవత్సరం అడుగుపెట్టినట్టుగా నూతనమైన తీర్మానాలతో మేము అడుగుపెట్టినట్టుగా తండ్రి మా ప్రతి అడుగు మీ అడుగు జాడలను నడుచున్నట్టుగా మీ త్రోవలు నడుచుకున్నట్టుగా కావాల్సిన కోరికను అటు జ్ఞానము విశ్వాసము మాకు అధికంగా అనుగ్రహించారు దాన్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన సంఘ వాగ్దానం వేసుకెళ్ళి 37 ప్రకారంగా దేవా మనం స్థుతించి ఆరాధించి పూజిస్తున్నాను నా మందిరం వారికి పైగా ఉంచుదని సెలవించినట్టుగా మీ వాగ్దానం నెరవేర్చి మీ కృపను అనుగ్రహించినట్టుగా స్థుతిస్తున్నాను తండ్రి మీరే మహిమకోరు మీ సమస్త కార్యములను స్థుతిస్తూ వదనం చేయించుకోండి తండ్రి మీరే సహాయం చేయండి మీరు మహిమకోరు మీ సమస్త కార్యములను స్థుతిస్తూ వదనం చేయించుకోండి తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి మీరు మహిమకోరు మీ కృపరాస్తాలను చెప్పుకుని వదనం చేయించుకోండి యేసుక్రీస్తు ప్రభు దర్శిస్తమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. చూడండి పాఠ సంఖ్య 636 యెహోవాని కృపాతిశయములను నిత్యము కీర్తించును. పాఠ సంఖ్య 636 యెహోవాని కృపాతిశయము నిత్యము కీర్తించును.
ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. 5 వచనాలు ఉన్నాయి. ఇందులో వచనం మార్చి వచనం చదువుకున్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. యూదా రాజును ఓషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నెరియా కుమారుడు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయించున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినదే, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నువ్వు అనుకొనుచున్నావు. ఐదవ వచనం. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నిన్ను సర్వ శరీరం మీదకి కీడు రప్పించున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బాబెలు, యెషువా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వై, నెహోము, బయానా అను వారితో కూడా బబులోను రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి. ప్రభు తన వాక్యాన్ని మన కొరకై ఆస్వాదించిన గాక. మనం ఎనిమిదవదిగా ఇక్కడ మిస్పెరెతు అన్న ఆ వ్యక్తిని గురించి ధ్యానించబోతున్నాం. ఈ మిస్పెరెతు అన్న ఈ యొక్క వ్యక్తి పేరుకు అర్థం లెక్క లేక లేఖికుడు అని అర్థం. అంటే రైటర్, రాసేవాడు. ఈ యొక్క లేఖికుడు మిస్పెరెతు ఆనాడు ప్రధానంలో ఒకటిగా మరి బబులోను నుంచి తిరిగి వచ్చినవాడు. మరి ఈ లేఖికుడు లేక లెక్క మరి ఎవరు మనల్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మనకు బాగా పరిచయమైన వ్యక్తి బారూకును మనం చూడవచ్చు. రండి దయచేసి దేవుడు బారూకుతో ఇర్మియా ద్వారా ఏమి రాయిస్తున్నాడు లేక ఏమి ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ వ్యక్తి మరి ఇర్మియా దగ్గర మరి లేఖికుడిగా, రైటర్గా తాను ఉంటూ వచ్చాడు. ఈ యొక్క బారూకు మరి అనగా అర్థం ఏంటి అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ధన్యుడు అని అర్థం, లేక శ్రేయస్కరుడు అని అర్థం, లేక ఆశీర్వదింపబడిన వాడు అని 3 అర్థాలు ఉన్నాయి. సరే, శ్రేయస్కరుడు అని చూస్తే ఇతరులకు శ్రేయస్సును అనుగ్రహించేవాడు. అంటే ఇర్మియా దగ్గర ఒక రైటర్గా, ఒక లేఖకుడిగా తాను ఉంటూ వచ్చాడు. దేవుడు ఇర్మియాకు సెలవిస్తే ఇర్మియా బారూకుకు చెప్పినప్పుడు వాటిని, ఆ మాటలన్నింటినీ గ్రంథంలో లిఖించువాడిగా ఉన్నాడు బారూకు. అది మొట్టమొదటిగా ఆయన గురించి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఈనాడు మనం కూడా ఆయన కొరకైన రైటర్స్గా, ఆయన కొరకైన లేఖికులుగా మనం ఉండాలని దేవునికి ఉద్దేశం.
చాలాసార్లు మనము వాక్యం చెప్పుట ఏందు, లేక ప్రార్థన చేయుట ఏందు, మరి ఆయా పరిచయం చేయటం ఏందు మనం ప్రాముఖ్యత కలిగి ఉంటాం. అయితే ఈ పని అంతగా ఇష్టపడము. అయితే మనం గమనిస్తే మరి ఇతరులకు శ్రేయస్కరం. ఆనాడు బారూకు దేవుడు చెప్పిన మాటలన్నింటినీ, ఇర్మియా ద్వారా పలికిన మాటలన్నింటినీ బారూకు గ్రంథస్థం చేశాడు. కాబట్టి ఈనాడు ఎన్నో విషయాలు మనము చదువుకోగలుగుతున్నాం. కాబట్టి సంఘానికి ఒక రైటర్ కూడా, ఒక లేఖకుడు కూడా చాలా అవసరం. అందుకే ప్రభు కొంతమందిని మరి మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ప్రవక్తలుగా మాత్రమే కాకుండా వాటిని గ్రంథస్థం చేయు పనిలో కూడా చరిత్రలో చాలామందే ఉన్నారు. అయితే కొంతమంది మరి బయటికి కనబడినట్లుగా ప్రత్యక్షంగా మనం వారి గురించి ధ్యానిస్తూ రావచ్చు. అందులో బారూకు ఒక్కడు. సరే, రెండో విషయంకి వెళ్తే ఇక్కడ దేవుడు ఇర్మియా ద్వారా మరి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మియాకి ఏం సెలవిస్తున్నాడు చూడండి. రెండవ వచనం, బారూకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా నిన్ను గురించి ఇలాగ సెలవిస్తున్నాడు. ఇది చాలా మరి కొంత ఆశ్చర్యకరమైన సందర్భం. ఇతరుల గురించి, ఇశ్రాయేల్ జనాంగం గురించి, యూదా జనాంగం గురించి చెప్పినప్పుడు వ్రాయడము అది సులభంగానే ఉంది. బారూకు అంటే తన గురించి చెప్పినప్పుడు అది ఎంత కష్టమవుతుందో. నీ గురించే దేవుడు చెప్తున్నాడయ్యా రాయని ఇర్మియా చెప్పినప్పుడు బారూకు అది ఎంతో కష్టంగా ఉండి ఉండవచ్చు, లేక భయంగా ఉండి ఉండవచ్చు. ఈనాడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుడు మన గురించి మాట్లాడినప్పుడు మనకు కూడా భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలిగింపక మానదు. కాబట్టి ఇక్కడ రెండో విషయం చూస్తూ వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఈ యొక్క బారూకు ఇర్మియా చెప్పిన మాటలను బట్టి అంటే, రెండవదిగా మూడవచ్చు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగజేయుచున్నాడు. ఒకవేళ మనకు ఆశ్చర్యం కలిగి ఉంచవచ్చు, ఇదేంటి ఆయన ఏదైనా శుభవచనం అంత కష్టపడి లేఖకుడిగా ఇర్మియా దగ్గర పనిచేస్తూ ఉన్న ఆయనకి ఇలాంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడంటే, అవును, మరి దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మరచిపోకూడదు. చాలాసార్లు మనం సంతోషమే కావాలనుకుంటాం, కానీ దేవుడు అందుకే బారూకుకు శ్రమ తీసుకువచ్చాడు, నొప్పి తీసుకువచ్చాడు. ఆ ఏ విధానంలో తీసుకొచ్చాడు అని మనం చూస్తూ వస్తే దేవుడు ఎందుకు ఆయన శరీరంలోనే నొప్పి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. అందుకే అంటున్నాడు, కటకట యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగజేయచ్చు. కాబట్టి రాబోయే దినాలు మంచిగా అని చెప్పుకోవడానికి వీలు లేదు. నిజంగా శ్రమ దినాలే, ప్రభు రాకడ దినాలు. అట్టి దినాల్లో మనం ఉండబోతున్నాం. అందుకే ఈ వ్యక్తి మూలుగుతూ ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, నెమ్మది దొరకక మరి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మూడవ వచనంలో అదే మనం చూడగలం. తర్వాత మూడవ మాటగా మనం చూస్తూ వస్తే 4వ వచనం, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు, నేను కట్టిన దాన్ని నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దాన్ని పెళ్ళగించున్నాను, సర్వభూమిని గురించి ఈ మాట చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించుస్తూ వచ్చినప్పుడు దేవుడు చూడండి ఏమని చెప్తున్నాడు, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను. ఇదేంటి? అందుకే యేసు ప్రభువారు ఆనాడు సొలొమోను కట్టిన మందిరాన్ని గురించి మరి శిష్యులు ఆయనకు తెలియజెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇది 3 రోజుల్లో మరి పడగొట్టబడి 3వ రోజుల్లో అది కట్టబడుతుంది అని చెప్తూ వచ్చారు. భౌతికమైన ఆలయం గురించి వాళ్ళు ఆలోచన ధ్యానం కలిగి ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరం గురించి వారికి తెలియపరుస్తూ వచ్చారు. ఆయన ఎట్టి శిలువ మరణం పొందబోతున్నాడు అన్న విషయాన్ని తెలియపరుస్తూ వచ్చారు. ఇక్కడ మూడవదిగా ఆ విషయాన్ని మనం చూడగలము. ఈ యొక్క సంగతి ఎవరికి అంటే సర్వభూమిని గురించి ఈ మాటలు చెప్పచ్చు. అవును, రాబోయే దినాల్లో ఎన్నో కష్టకాలంలో దుఃఖ దినాలు మనం ఎదుర్కోబోతున్నాం. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను కట్టిన దానిని పడగొట్టుచున్నాను. 5వ వచనంకి వస్తే ఇక్కడ రాయబడింది, నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెదకవద్దు. ఇక్కడ 4వది చూడండి, ఇర్మియా
తాను లేఖకుడిగా ఉండి మరి దేవుడు ఇర్మియా ద్వారా తెలియపరిచిన మాటలంటిని గ్రంథస్థం చేస్తున్నాడు. కానీ తన అనుభవం కొద్ది మట్టుకే ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు మనం పరిచర్యలు చేయవచ్చు, కానీ దేవుడు వాటిని అనుభవంలోకి తెచ్చినప్పుడు మనకు నిజంగా ఎంత నొప్పి బాధ మనకు కలగవచ్చు. అందుకే దేవుడు బారూకు విషయమై చెబుతూ, నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెతకవద్దని చెప్తూ వచ్చాడు దేవుడు. ఈనాడు చాలామంది మనమందరం కూడా గొప్ప వాటిని వెతుకుతాం. మరి తగ్గు వాటి ఎందు, తక్కువైన వాటి ఎందు మనం మనసు పెట్టలేము. నిజంగా లోకంలో ఎంతోమంది ఈనాడు దేవుని ప్రజలు సైతము గొప్ప వాటిని వెతుకుతున్నారు. అయితే ఆ యొక్క బారూకు వర్తమానం ఏంటంటే, నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా, సుఖంగా బ్రతకాలనుకుంటున్నావా, మంచి ఇల్లు కట్టించుకుని ఉండాలనుకుంటున్నావా, వెతకవద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వెతకవద్దు. ఇక్కడ 5వ మనం చూస్తూ వస్తే అంటాడు, నేను సర్వ శరీరం మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే ఇక్కడ చూడండి, 5వ ఏమంటున్నాడు దేవుడు? నేను సర్వ శరీరం మీద కీడు రప్పించుతున్నాను. కాబట్టి రాబోయే దినాలు ఇంతకంటే భయంకరంగా ఉండవచ్చు. మనం చూస్తూ వచ్చాం. ఏమని? కరోనా మహమ్మారి అని కలవరిస్తూ వచ్చాం, భయపడుతూ వచ్చాం, నిద్ర లేని వారికి ఉంటూ వచ్చాం, ఎవరితో ఈ మాట్లాడితే ఏమంటుకుంటుందో అనుకుంటూ వచ్చాం. ఇటు కీడులు మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ దినాల్లో స్టెయిన్ కరోనాలు వచ్చేసింది. ఇప్పుడు దాదాపు 30 మంది 40 మంది మన దేశంలో ఉన్నారు. ఇంకా పెరుగుతూ ఉంది సంఖ్య, చెప్పలేము. ఆ యొక్క స్టెయిన్ కరోనా వస్తే వెంటనే 3 రోజుల్లో చనిపోతారంట. దానికి ఎలాంటి మందు, ఇప్పుడు వచ్చిన కరోనాకే మందు లేదు, దీనికి ఏం అనుకుంటారు? ఇలాగో రాబోయే దినాల్లో ఈ సర్వ శరీరం మీదకి దేవుడు కీడు రప్పించబోతున్నాడు. అంటే దేవుని ప్రజలకి ఇవన్నీ దేవుడు భయపెట్టడానికి చెప్తున్నాడంటే కాదు, సిద్ధపడ్డారు. మనం ఈ భూలోకంలో జీవించే కాలం కొద్దిదని, గొప్పవాటిని ఒకవేళ వెతుకుతూ ఉంటే వెతకవద్దని ఇవన్నీ దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, అయితే నువ్వు వెళ్ళు ప్రతి స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకు ఇచ్చుచున్నాను, ఇది యెహోవా వాక్కు. 6వదిగా చూడండి, నీవు వెళ్ళు ప్రతి స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణం నీకు ఇచ్చుచున్నాను. దోపుడు సొమ్ము దొరికినట్లు ఎందుకు ఈ మాట వాడాడు? చూడండి, మనం మరి దోపుడు సొమ్ము విషయం చూస్తూ వచ్చినప్పుడు అన్నీ ఎత్తుకొని పోయి ఏదో విలువైంది విడిచిపెట్టారనుకోండి, ఏమంటాం? అమ్మయ్య, అన్నీ పోయినా పర్వాలేదు, ఈ బంగారం మిగిలేదు, ఈ అరలో ఉన్న ఆ డబ్బు మిగిలిపోయింది, చాలే అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? అవన్నీ పోయినప్పటికీ అది విలువైనవి కావు. అన్నిటికంటే విలువైంది ప్రాణం. అందుకే ప్రభు చాలా చక్కగా చెప్పాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనము కూడా ఇటు విషయాలు ఎరుగుట చాలా చాలా అవసరం. మరి చివరిగా మనం చూస్తూ వస్తే 7వదిగా ఈ యొక్క బారూకు ఎవరు అని మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆ యొక్క బారూకు అని అర్థమకు మనం చూస్తూ వచ్చాం. ధన్యుడు, శ్రేయస్కరుడు, మరి ఆశీర్వాదం పొందిన వాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటలు మనకు హెచ్చరికగా ఇచ్చినప్పుడు 7వదిగా మనకు ఆశీర్వాదం. కాబట్టి కీడు మన మీదకి వస్తున్నప్పుడు, ఈ భూమి మీదకి సర్వజనుల మీదకి దేవుడు రప్పిస్తున్నప్పుడు మన ప్రాణము దోపుడు సొమ్ముగా, ఎట్లంట? దోపుడు సొమ్ము. ఈనాడు లోకంలో ఎంతోమంది కరోనాతో చనిపోయారు. అంతెందుకు, మన పిల్లలే, మన భర్తనే, మన భార్యనే, మన ఇంట్లో ఎవరు చనిపోయారు అనుకోండి, ఎంత దుఃఖపడతామో, ఎంత బాధపడతామో. అయితే ఈ సర్వ శరీరం మీద కీడు దేవుడు రప్పిస్తుండగా ఆ కరోనా మనల్ని ఏమి చేయలేకపోవడం, దేవుని హస్తం మనకు తోడుగా ఉండడం, దేవుడు మనల్ని కాపాడడం మనం చూసినప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులము. చాలు ప్రభువా, నా ప్రాణాన్ని నాకు దోపుడు సొమ్ముగా అనుగ్రహించు. అలాగే మనం దేవుని స్తుతించగలము. అదే సమయంలో మరి ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో మన బంధువులు, వారి కొరకే మనం ప్రార్థన చేయగలం. ఈ చివరి దినాల్లో మనం నిజంగా మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. బారూకు వలె
లేఖకులుగా, రైటర్గా ఉండడం మాత్రం కాదు, ఏదో చెప్పినట్లుగా ప్రార్థన చేయడం కాదు. సర్వ శరీరం మీదకి, భూమి మీదకి ఎలా కీడు రప్పింపబోతున్నాడో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి మంచి దినాలు రాబోతాయేమో అనుకుంటారేమో, చెప్పలేము. అది కేవలం దేవుడి మీద ఆధారపడి ఉంది. వీటన్నిటికీ వ్యాక్సిన్ వచ్చి మరి మామూలు దినాలు వస్తాయని చెప్పడానికి వీలు లేదు. అది దేవుని అధీనంలో ఉంది. ఆయన సార్వభౌమాధికారంలో అన్నీ ఉన్నాయి. ఆయన ఏదైనా చేయాలి తప్ప, ఆయనే స్వస్థపరచాలి తప్ప మరొక సంగతి మనం చూడబో. అందుకే ఈ చివరి దినాలు మనం ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో కలిసి వస్తున్నాం. నాకు అందుకే అనిపించింది, మరి శుక్రవారం, గురువారం మరి వాట్సాప్ సర్వీస్లో మనం ఉన్నాం, ఎంతో అలసిపోయాం. నాకు కూడా అనిపించింది, ఏమని, ఎందుకు ఈరోజు కూడిక ఉపవాస ప్రార్థన ఎందుకు? కొత్త సంవత్సరంలో మరలా ఒక వారం తర్వాత అన్ని వరుసగా జరుపుకుంటే బాగుంటుందని అనిపించింది. అయితే మరలా నా ప్రాణం నాతో చెప్తా వచ్చింది, ఈ ప్రాణములకు విలువ ఆయన సన్నిధికి మనం చేరినప్పుడు, ఈ ప్రాణములకు భద్రత ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే మనం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనకి భూలోకంలో విశ్రాంతి లేదు. అందుకే మనం ప్రార్థనలో ఏకీవిద్దాం. ఆయన రక్త ప్రోక్షణ కోరుకున్నాం. ఆనాడు బారుకే కాదు, ఈనాడు మనకు కూడా గొప్ప వాటిని వెతుకుతూ ఉన్నాం. గొప్ప వాటిని వెతకొద్దు అని చెప్తున్నాడు ప్రభు. అటు పశ్చాత్తాపం, అటు సిద్ధపాటు కలిగి ప్రార్థనలో మనం కొనసాగుతాం. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ తర్వాత మనం ఒకరి మార్చి కాన్ఫరెన్స్ ప్రార్థనలో ఏకీభవిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఇలాగన నెహెమ్యా గ్రంథంలో మిస్రైతులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దానికి అర్థం లెక్క, లేఖకులని జ్ఞాపకం చేశారు. తండ్రి, లేఖకులు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. అయితే వారందరికంటే మాకు పరిచయమైన వాడు బారూకు గురించి వచ్చాము. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయంలో దేవా బారూకు విషయమా ఇర్మియా ద్వారా బారూకు మీరు తెలియపరిచారు. అవును తండ్రి, ఆనాడు లేఖకుడిగా ఉండి నెమ్మదిగా కాలం గడుపుతూ వచ్చారు. దేవుని ప్రజలకు, ఇజ్రాయెల్ జనాంగములకు మీరు తెలియజేసినప్పుడు, ఇర్మియా చెప్పినప్పుడు లేఖకుడిగా వ్రాస్తూ వచ్చారు. నిజంగా రాబో తరానికి శ్రేయస్కరంగా మీ యొక్క బలవత్కార్యములు, తండ్రి, మీ గొప్ప కార్యములు మీరు చేసిన మీరు ప్రజల పట్ల మక్కువతో మీరు చేసిన కార్యములని గ్రంథస్థం చేస్తూ వచ్చారు. అయితే తన గురించి మీరు మాట్లాడినప్పుడు తను కటకట అయ్యో నాకు శ్రమ అని కేక వేస్తూ వచ్చారు. తండ్రి, మేము కూడా మా వ్యక్తిగతంగా శ్రమ మా మీదకి రాణించినప్పుడు, హెచ్చరిక మాకు చేసినప్పుడు, అయ్యో యెహోవా నాకు శ్రమకు వదిలిన నాకు దుఃఖము రప్పించున్నాడని మేము ఎన్నోసార్లు చెప్పేవారు. వాగ్దానం తీసుకున్నామని సంతోషం ఎంతోమంది చెప్తారో, కొద్దిపాటి సమయంలో లేకపోతుంది. కారణం తండ్రి, అనేక రకాలుగా తన సంతోషానికి ఇష్టపడుతున్నాము, కానీ దుఃఖము తండ్రి మా జీవితాలు ఎంతో ప్రయోజనకరము. మీ పాదములు పట్టుకున్నట మా జీవితాలు, మా ప్రాణాలకు ఎంతే నమ్మదు. మా ప్రాణం మాకు దక్కించుకుందామని నమ్మిక లేనప్పుడు మా ప్రాణాన్ని మాకు ఇచ్చారు. దోపుడు సుమోలే ఇచ్చారు. లోకమంతా నశించిపోతుండగా అనేక మంది పరిశుద్ధులు మీ ఎందుకు చేర్చబడుతుండగా మేము ఇంకా బాబు తరానికి మీ కార్యములు, మీ క్రియలు మేము వర్ణించినట్లుగా, తెలియపరిచినట్లుగా దేవ మిగిలిన మా బంధువుల కొరకై, నశించిపోయే ఆత్మల కొరకై ఈ తరంలో మిమ్మల్ని సేవించినట్లుగా నన్ను బారూకు అనే లేఖకునిగా నన్ను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాను. దూరపు సొమ్ముగా నా ప్రాణం నాకు ఇచ్చాను. తండ్రి, మీకు వందనాలు. నన్ను పరిశుద్ధపరచు, నన్ను అంతకంతకు కడుగుతాను, శుద్ధీకరించు. మీరు ఎంత ఆశ్రయిస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతనంగా మీరు వాగ్దానం చేశారు తండ్రి. మొదటి పునరుత్థానంలో 21:16 కాబట్టి వెండి ఉన్నది, బంగారం ఉన్నది, కాబట్టి నీవు పనికి పురుగులము, నీ దేవుడిని మనకి తోడై ఉన్నాడని సెలవిచ్చాను. దేవా, ఈ తరంలో మిమ్మల్ని వచ్చి మీ పని గురించి యోచన కలిగి ప్రాముఖ్యత ఎరిగిన వాడినై తండ్రి, పని యొక్క విలువ ఎరిగిన వాడినై
ఇర్మియా వలె మీ ప్రజల మధ్యలో నేను ఉండి సేవ చేయనట్లుగా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. తండ్రి నన్ను కనికరించు తండ్రి. అంతకంటే రాబోయే నాలుగులకై నన్ను సిద్ధపరచు. సంఘాన్ని, దేశాన్ని, ప్రజలను మీరు ఆయుధపరచు. బేదీలో దేవుడు ఉన్నాడని మీ నామం రుజువుపరుచుకుంటూ ఇస్తున్నాను. ఎంతో అద్భుతంగా 2020లో మీరు అలా కార్యం చేస్తూ వచ్చారు తండ్రి. మీ కృపలన్నికై వాళ్ళను చెల్లించుకొని ఆరాధించి పూజించి మహిమపరుస్తున్నాను. ప్రత్యేకించిన ఆయన ఈ సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానం పట్టిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 27 ప్రకారంగా నా మందిరము వారికి పైగా నేను ఉంచుదనని సెలవించాను. అలాగే తండ్రి మీ మందిరము పైగా ఇక్కడ బేతేలు రాయచోటు మీరు ఉంచినట్టుగా ఇస్తున్నాను. ప్రత్యేకించిన ఆయన రాబోయే దినాలు మీ చిత్తమైతే దైవ సేవకుల గృహం కూడా దేవ కట్టించవలసిందిగా తండ్రి మీరే కట్టించి సమస్తను నిర్మించిన వారు దేవుడే శ్రమించినట్టు ఇర్మియా గ్రంథంలోని మీరే సంస్థను నిర్మించుకున్నాను. మీ ప్రజలు కూడా ఎంతోమంది సొంత గృహాలు లేక బాడుగ గృహాల్లో ఉన్నారు. అట్టి వారిని మీరు కనికరించి అట్టి వారి పట్ల మీ దయ చూపించి మీరు అక్కర్లను తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు సంస్థలు చేయగల దేవుడు. మీ ప్రజలు బారోగుమని సంగతి తెలియని వారి దేవా గొప్ప వాటిని బెదక మీ యొక్క చిత్తము చొప్పున తండ్రి మా ప్రాణం మాకు దోపు చొప్పున అనుగ్రహించిన మీకు కృతజ్ఞులమై నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ప్రార్థించడానికి సేవ చేయడానికి అందరినీ పురికొరకు తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. రేపు ఆదివారం దినపరకై ప్రత్యేకంగా అందరినీ సిద్ధపరిచి తీసుకురండి, పరిశుద్ధపరచండి. ఎంతోమంది సంఘంలో అందరూ కలిగి ఉన్నారు, వృద్ధాంతంలో ఉన్నారు. మా పిల్లలంతా వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం ఇచ్చి శాంతదేవాన్ని జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా చావులను మీరు రక్షించండి. మీరు శీఘ్ర ప్రార్థనలు దేవ మీ పాదలు పట్టుకోవడానికి తల్లు కూడా మీకు కార్యం చేయండి. అలాగే తనకి ఎంతోమంది రక్షణ పొందిన భర్తలు, భార్యలు ఉన్నారు. వాటిని మీరు దర్శిస్తున్నారు తండ్రి, మీ కార్యం చేయండి. బేతేలులో ఇంకా ప్రతి అక్కడ తీర్చబడి సమృద్ధిని దయచేయండి. మందులు చుట్టూ వారిని మీరు రక్షణలోకి తీసుకురండి. అలాగే తండ్రి మరి సిమియోను, ఆదమును, అలాగే సౌదాసన, సామీలను వారి భార్య దేవ జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాంలో మంచి ఆరోగ్యం దయచేయండి. జయమా ఇప్పుడు ఒక కాల ఆపరేషన్ అయింది, పూర్తిగా కోలుకోవడానికి సహాయించండి. అలాగే తండ్రి ప్రత్యేకించి శారమ దేవ ప్రకటపల్లి జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ కృప చూపించి మీకు మహిమ కలిగినట్లుగా వారిలో ఆత్మలు మీ కార్యం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు సమస్తంలో చేయగల శక్తిమంతులు మీ కృప చూపించి మీకు రావాల్సిన మహిమ మీరు తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సొంత ఇల్లు వరకు ఎంతోమంది వేచి ఉన్నారు. ప్రత్యేకంగా సౌడు లూక ఇంకా అనేక మంది సొంత ఇల్లు వరకు వేచి ఉండగా వారికి కూడా సహాయపడండి. వారి పిల్లలు కూడా మీరు రక్షించండి. అలాగే సహోదరుడు దేవ మరి అహరోను జ్ఞాపకం చేసుకున్నారు. వారి పిల్లలను మీరు రక్షించండి. తండ్రి వారి ట్రాన్స్ఫర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించండి. సౌడు దేవ మరి ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లల చదువుల్లో మీరే సహాయం చేయండి. మీరు చాలా దేవుడిగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ తన బాధ్యతల్లో సౌడు కుమార్ సౌడు తల్లి మరి సురేంద్ర జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఇలాగ తల్లి నామన్న ఇంకా తండ్రి మరి బెనయ్య తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆయన కూడా మంచి ఆరోగ్యం నుంచి దేవ రక్షణ దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ కొరకు మా ప్రియుడికి ఎంతోమంది వేచి ఉన్నారు. సహోదరి సునీత జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి సరోజను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తను ఇంకా సింహరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఎంతోమంది ట్రాన్స్ఫర్ కొరకు వేచి ఉండగా మీరే దయచేయండి, మీరే మహిమ పొందబోతండి. ఇలాగ సహోదరి సుజాత మరి నాగరాజు కొరకే ప్రార్థన చేస్తున్నాం. తను వారి కుమార్తె రిషిత వివాహం కొరకే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి అవి మరి భయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవతన భవిష్యత్తు విషయం కూడా ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపించి మీరు చాలా దేవుడిగా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు సంస్థలు చేయగల శక్తిమంతులు తండ్రి, మీరే తల్లిదండ్రులకు సంతోషం అనుగ్రహించి మీరే ఎక్కడ ఏర్పాటు చేశారు మీ ఉద్దేశం నెరవేర్చుకోండి. తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కృప అనుగ్రహించండి. అలాగే ప్రభు మా ప్రియులు దేవ మరి హనుమ వృద్ధాపంలో ఉంది. అలాగే తండ్రి గోవిందు, గంగులమ్మ
తీసుకురండి, మీ కార్యం చేయండి, వృద్ధాపంలో మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలా చేరుతున్న పరిశుద్ధులు, ఇంకా నూతనంగా వస్తున్న వారి కుటుంబాల్లో మీ కార్యం చేయండి. ఎక్కడికి జ్ఞాపకం చేసుకున్నారు, ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రం. దేవా సహాయం చేయండి. పిల్లల పరిచర్య దేవా అబ్బోరం జ్ఞాపకం చేసుకో, ఎగువ అబ్బోరం మరి దిగువ అబ్బోరం జ్ఞాపకం చేసుకో. దేవా కనికరించండి. అలాగే తండ్రి విధవరాలని వారిని జ్ఞాపకం చేసుకో, స్వార్థం. అలాగే తండ్రి మరి బాధ్యమని జ్ఞాపకం చేసుకో. దేవా వారిలో సంపూర్ణమైన మీ కార్యం చేయండి. మీ కొరకైనా సాక్షులుగా దేవారి జీవితాలు మీరు బలమైన కార్యం చేయండి. దేవా కనికరించు. చాలా మంది జ్ఞాపకం చేసుకో, వారి తల్లిదండ్రులు మీరు రక్షించు. తనలో కూడా మీకు కార్యం చేసి ఆత్మల కొరకైనా భారం దాయించండి. తండ్రి మా బంధువులందరూ కూడా మీరు రక్షించండి. మరి చిన్నక్క అలాగే తండ్రి మరి రక్షణలో తీసుకురండి. మా అమ్మ తల్లి మరి షుగర్తో బాధపడుతుంది, కొంత చేయి ప్రభావం బాధపడుతుండగా దేవా మరి మీరే జ్ఞాపకం చేసుకుని ఆ చేయి చదువు కట్టుకున్నట్లుగా మీరే ఆరోగ్యం నుంచి బలపరచండి. తండ్రి మరి కృప చూపించి ఇలాగ తల్లి చుట్టూన దేవ మా సంఘర్షణను జ్ఞాపకం చేసుకోవాలి. రాయచోటి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చుట్టూన్న ప్రభు వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోవాలి. కలిగి వారి పిల్లల చదువులో దేవ మరి తగిన జ్ఞానం ఇచ్చిన అక్కర్లను మీరు తీరుస్తున్నారు. అలాగే గురవకుండా మందిర స్థలం విషయంలో ఎంతో కాలం నుంచి వేచి ఉన్నాం. తండ్రి మీరే దయ చూపించి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. లక్కిరెడ్డిపల్లి ఒలి వారిని జ్ఞాపకం చేసుకొని దేవ మంచి శుభమైన ప్రసవం ఇచ్చి మంచి కుమారుడు నుంచి మీరే ఆశీర్వదించి దేవ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దాన్ని ప్రత్యేకించి మీ నామంలో దాన్ని మరి చుట్టుపల్లి ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు చేయి సంపూర్ణంగా బాగు చేశారని నమ్మి స్థుతిస్తున్నాం. దాన్ని పూర్తిగా కోరుకోవడానికి సహాయం చేయండి. దేవా మీరే ప్రభు చూపించండి. అలాగే వారిలో మందిర కట్టే విషయమై ప్రభావ మరి ప్రార్థన చేస్తున్నాక మీ ఏర్పాటు చూపిన దేవ మీరే అకౌంట్లో కేసుకుంది. ఆ విషయాలన్నింటిలో కూడా మీరు సహాయపడి అక్కర్లని తీర్చండి. అలాగే తను మరి రేపల్లి చాడు యోహానాన్ని జ్ఞాపకం చేసుకుంది. వృద్ధాపంలో మంచి ఆరోగ్యం దాయించండి. ప్రతిదీ మీకు మహిమార్థంగా మీరే కార్యం చేయండి. తండ్రి మీరే మంచి ఆరోగ్యం నుంచి బలపరచండి. ఇలాగా తండ్రి మా పిల్లలందరూ చూడి వస్తుండగా సహాయపడండి. అలాగే అంగడి మీద వ్యవహారం జ్ఞాపకం చేసుకోండి. తరువాత స్థానిక దైవసేవకు ప్రార్థనకు కలిసి రాగలట్టుగా తనకు జ్ఞాపకం చేసుకోండి. ఇలా అందరినీ మీ కృపగల స్థానం అప్పచెప్పుకోండి. స్థానికంగా ఉన్న కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ప్రసాద్ దేవ మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రీతి వారి పిల్లల చదువుల్లో మీరే సహాయపడండి. అలాగే తనకి మా పిల్లలు ఎంతోమంది మరి శాంతకుమారి జ్ఞాపకం చేసుకోండి. దేవ మరి జేమ్స్ మీరు రక్షణలోకి తీసుకుని వారి భార్య వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తిమోతి మార్గంలో జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాపం వారికి కూడా మంచి ఆరోగ్యం దాయించండి. అలాగే తండ్రి మా ప్రియులకి ఎంతోమంది సౌర జోసఫ్ దేవ ఆయన కూడా మంచి ఆరోగ్యం దాయించండి. సౌర సలభకు బాగాలేకపోయినగా మీరు బాగు చేశారు. పిల్లలు ముఖ్యంగా జోన వివాహ విషయమై ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మీ కృప ఆగ్రహించండి. ఇలాగా తండ్రి మరి ప్రసన్న మరి సౌదరి నిర్మల వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నది ఇస్తుంది. ఇంకా తనకి ఎంతోమంది అక్కలు కలిగినారు. నయోమకం వారి కుమారుడు చంద్రాయుడు దేవ మరి విదేశంలో ఉన్నట్టుగా సహాయపడండి. నెల్లి హాన మరి మేరమ్మ అలాగే లక్ష్మీదేవి ఎంతోమంది అక్కడ ఉన్నారు. దేవ మరి డానియల్ మరి మోజెస్ దేవ జ్ఞాపకం చేసుకోండి. మనిషి జ్ఞాపకం చేసుకోండి. మరి కృపాలను వారి కుమార్తె వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. దాన్ని వారి పట్ల కూడా మీరు మేలు చేయండి. ఇలా జైపాల్ అమెరికాలో ఉన్నట్టుగా తను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకైనా సాక్షిగా మీకు పరిచారకులుగా తను కూడా సిద్ధపరిచింది. ప్రత్యేకించి మీ దాసుడు దేవమరి తండ్రి జాన్ సుబ్బారెడ్డి దేవమరి భార్య జీవనాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాక్సిడెంట్లో ఎంతో అద్భుతంగా తన ప్రాణాన్ని దోపు సొమ్ముగా మీరు అనుగ్రహించారు. తండ్రి ఆపరేషన్లో సహాయపడండి. కాలు చేయకుండా పూర్తిగా స్వస్థపరుచుకున్నట్లుగా పూర్తిగా ఆరోగ్యం పొందినట్లుగా మిమ్మల్ని ఘనపరచుకున్న తండ్రి మీరే కాజించి మీరే స్వస్థపరిచి మహిమ తెచ్చుకోండి. ప్రతి అక్కర మరి తీర్చండి. మీ దాసుని ఇంకా బలపరచండి. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ దాసు సంవత్సరాన్ని కూడా సీఎంసీకి వెళ్తున్నాడు. ప్రభా ఆరోగ్య విషయంలో మీరే కృప చూపించండి. ప్రతి అక్కర తీర్చి మీరు మేలుతో మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఇలా సంస్థాన్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావం ఎవరిలో తండ్రి మీ కార్యం చేయండి. మీ దాసులను స్థలం ఒకటి జ్ఞాపకం చేసుకుని ఆమె కూడా దేవ మరి సీఎంసీ తీసుకెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి మీరే తెలియపరచండి. మీరే అక్కర్లని తీరుస్తున్నారు.
మీ నామమునకే మహిమ తెచ్చుకున్నాం. చిన్నపిల్లల పరిచయం కూడా ఈ సంవత్సరం చేయడానికి మీ దాసురాన్ని మీరు తాకి స్వస్థపరచండి, బలపరచండి. ఇలా ప్రతి పరిచయం కూడా మీ అదృశ్యాస్త్రం వచ్చిన సమస్తం మీరు జరిగించండి. మా పరిగెత్తులు మీ పునరుద్ధాన శక్తి దయచండి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాం. దేవా ప్రత్యేకించి దేవా ఎలా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాపులు అవి కూడా ఎలా మీరు జ్ఞాపకం చేసుకొని తన కాలుగులు స్వస్థపరచండి. దేవా ఆరోగ్యం దయచేయండి. ఇలాగ సమస్తాన్ని మీ హస్తానికి అప్పచెప్పారు. మా ప్రార్థన మీరు ఆరోగించినందుకు స్తుతిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా చేరి వచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రార్థనకు ప్రతిఫలము, ప్రార్థనకు ప్రతిఫలము, ప్రియముగను సగును హల్లెలూయా, ప్రియముగను సగును హల్లెలూయా. ఆనందమే మగనానందమే, ఆనందమే మగనానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను.